సో ప్రస్తుతం మనతో విజయ్ కుమార్ ఉన్నారు. జనసేన నుంచి ఎమ్మెల్యే గెలుపొందారు. విజయ్ కుమార్ గారు కంగ్రాచులేషన్స్ ఫస్ట్ మీకు. థ్యాంక్ యూ రజనీకాంత్ గారు. పూజలు గీజలు గట్టిగా చేశారా? పూజకి లేట్ అయినట్టుంది మా దగ్గర రావడానికి. దేనికి మంత్రి పదవి కోసం పూజ చేశారా? దేనికోసం? లేకపోతే అంత బాగుండాలనా? మంచి జర్నీ కోసం పూజ చేసామండి. మాది ఎప్పుడు జర్నీయే. రాజకీయం అనేది ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో ఎప్పుడు కూడా బాధ్యతాయుతంగా అందరి మన్ననలు పొందుతూ ధర్మంగా ముందుకెళ్లాలనేదే మా ఆలోచన తగ్గట్టుగా ఆ ధర్మం కోసం మేము ఎన్ని పూజలన్నా చేస్తాం రజనీకాంత్ గారు. ఓకే, ఏంటి ఇప్పుడు ప్లాన్ ఏంటి? రేపు మీ పార్టీలో ఆల్రెడీ ఇండికేషన్స్ ఏమైనా వచ్చినాయా? ఎంతమందికి ఇస్తున్నారంటే, ఎవరికి ఇస్తున్నారంటే ఏమైనా చెప్పారా? సీక్రెట్లో పెట్టుకున్నారా? ఎందుకు రజనీకాంత్ గారు మళ్ళీ అడుగుతారు? ఇంతకుముందు కూడా చాలా క్లారిటీగా చెప్పారు. వ్యూహం నా మీద వదిలేండి అన్నారు. ఆ రోజు కూడా చాలా వరకు ఎన్నో మధ్యలో బోల్డ్ మాట్లాడినారు, పొలాలు పెట్టారు. వ్యూహం మేము ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారికి వదిలేసాం. ఎలక్షన్ అయిన తర్వాత ఒక్కొక్కరికి అందరికీ కూడా, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా, జన సైనికులకే కాదు, అలాగే తెలుగు మాట్లాడే ప్రతి వ్యక్తికి కూడా, అలాగే భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఈరోజు గూస్ బంప్స్ మూమెంట్. వ్యూహం నాకు తెలిసినంత వరకు ఆయన వేసిన వ్యూహం ఎవరు వేసి ఉండరు. అది మీకు కూడా మనం అందరూ ఒప్పుకోవాల్సిందే రజనీకాంత్ గారు. ఓకే, ఇప్పుడు ఏంటి రేపు ప్రభుత్వంలో జాయిన్ అవుతున్నారు, రేపు మంత్రులు అవుతున్నారు. సో పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎం అవుతున్నారు. జనసేన టార్గెట్ రీచ్ అయినట్టేనా, లేకపోతే ఏమైనా కొత్త టార్గెట్లు ఏమైనా సెట్ చేశారా? ఇప్పుడే చెప్పాను కదా, జనసేన టార్గెట్ అంటే ఏముండదండి. ఏదో ప్రభుత్వం వచ్చింది, లేకపోతే మంత్రి పదవులు ఇన్ని వచ్చాయి, లేకపోతే ముఖ్యమంత్రి అయ్యారు, లేకపోతే ఇంకొకటి అనేది టార్గెట్ కాదండి. మా టార్గెట్ ప్రజాసేవ, ప్రజలు అభివృద్ధి, దేశం అభివృద్ధి. ఆ ఉద్దేశంతోనే ఈరోజు మేము జర్నీ అని చెప్తున్నాం. మాది ప్రయాణం, మాది రాజకీయ ప్రయాణం. ఈ రాజకీయ ప్రయాణంలో ఓటములు గెలుపులు ఇవన్నీ సర్వసాధారణం. కానీ మేము అనుకున్న ఈ దేశ భవిష్యత్తు కోసం ఎప్పుడు కూడా కష్టపడతాం. ఈరోజు రాష్ట్రం బాగుండాలని చెప్పి తీసుకునే అనేకమైన నిర్ణయాలు ఈరోజు దేశానికి కూడా ఉపయోగపడ్డాయి. ఇది మేము నిజంగా ఒక మంచి మనసుతో ప్రజల కోసం ఒక మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు అవి ఇంకా పెద్ద రిజల్ట్స్ ఇస్తాయి అన్నదానికి ఈరోజు ఉదాహరణగా మేము ఇప్పుడు నిలబడ్డాం. అదే మా టార్గెట్. ఈ దేశానికి కూడా మేము ఎంతో కొంత తోడ్పడుతున్నాం అనే అంటే మమ్మల్ని ఈ 5 సంవత్సరాలు ఎంత అవమానించినా కూడా మేము కీలకం అనేది కన్నా మా జర్నీ అనేది ఈ దేశానికి మేము సేవ చేస్తున్నాం అనే దాని మీద మేము ఎక్కువ ఫోకస్ చేస్తామండి. రైట్, ఓకే, కంగ్రాచులేషన్, బెస్ట్ ఆఫ్ లక్ విజయ్ కుమార్ గారు. రేపు కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ ప్రభుత్వంలో మీరు భాగస్వాములు అవుతుంది. భాగస్వాములైన మీరు ఆంధ్రప్రదేశ్కు ఏదైతే చెప్పిన ట్యాగ్ లైన్ ఉందో ప్రజాపాలన చేయాలని, ప్రజాపాలనతో పాటు ఏదైతే ప్రజలు ఇంత ఆశీర్వదించారో, ఈ స్థాయిలో ఎక్స్పెక్టేషన్లు పెట్టుకున్నారో ఎక్స్పెక్టేషన్స్ని ఫుల్ఫిల్ చేయాలని చెప్పి కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.